కోనసీమ తిరుమల తిరుపతి వాడపల్లి వెంకన్నను దర్శించి ఆయన మొక్కు చెల్లించి కోరిన కోరికలు తీరలేదు అన్న భక్తుడే ఉండడు. స్వామి నువ్వు ఉన్నావు నాకు దిక్కు అని మనస్సులో కోరిన కోరిక కోరుకుని వెళ్తుంటే ఆ కోరిక తీరిన వెంటనే వారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మనసులో తలుచుకుంటూ గోవిందా గోవిందా అంటూ వారి మొక్కులను చెల్లించుకుంటారు. ఇలా ఎంతో మంది భక్తులు వారి కష్టాల నుండి గట్టెక్కుతూ స్వామివారికి భారీ విరాళాలు అందజేస్తున్నారు. ఇదే తరహాలో తణుకుకు చెందిన పుణ్యమూర్తుల రామచంద్రస్వామి వారి సతీమణి సావిత్రి దంపతులు సుమారు 350 గ్రాముల బంగారంతో 60 లక్షలు విలువ గల మకర తోరణం తయారు చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ మకర తోరణాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకి అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత స్వామివారికి మకర తోరణాన్ని అలంకరించారు. ఎంత అదృష్టం వారి చేతులతో స్వామివారికి అలంకరించే దివ్య తోరణం వారికి దక్కిందంటే అంతటి భాగ్యాన్ని ఆ వెంకటేశ్వర స్వామి కలిగించినందుకు వారు అదృష్టవంతులు అంటున్నారు భక్తులు. ఆ శ్రీనివాసుణ్ణి మంచి మనసుతో దర్శించుకుని వారికి కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు అన్న సందేహమే లేదు అనిపిస్తుంది. శనివారం లక్షలాదిగా వారం వారం భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి పూర్తయిన వారు మిగతా రోజుల్లో అష్టోత్తర పూజలు చేయించుకుని వారి దీక్షను పూర్తి చేస్తున్నారు భక్తులు. చూడండి ఒకసారి.